చేసి ఎంతో చదువుకుని ఉన్నారు మీరు. రపరప అనే పదం విన్నారు? రపరపలు, రపరప అంటే రపరపలంట. రపరపలాడుతూ అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో రప్పరప్ప అని పెట్టే. అంటే మామూలుగా మనం రెపరెపలు అనే పదం వాడతాం, ఆ పార్టీ జెండాలు రెపరెపలాడాయి. తెలుగు ఇప్పుడు ఆయన ఇంకోటి చెప్పాల్సింది, అయ్యా మా కార్యకర్తలు అంతా కొంచెం నాలుక మందం ఎక్కింది, రెపరెప బదులు రపరప అన్నారు. ఏం పెద్ద భాషలో వాళ్ళ నాలుక మందాన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప మీరు వాళ్ళ ఉద్దేశాన్ని తప్పుపడితే ఎట్లా అని. ఎందుకంటే తిండి తిరిగి నాలుక మందాలైనాయి. అవును సార్, రెపరెప చాలా క్లియర్ అండి. రెపరెప రపరప రెండు వేరు వేరు పదాలు. రెపరెపలాడేటువంటిది జెండాకు సంబంధించి చెప్తాం. రెపరెపలాడడం అంటే ఉన్న స్థానాలకో లేకుంటే అది గాలిలో పాజిటివ్ యాంగిల్, అదంతా పాజిటివ్, అది పాజిటివ్. అది ఇప్పుడు రపరప అనేది సినిమా డైలాగు. ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కదా, పుష్ప డైలాగ్ అది. ఏమి సినిమాలో చెప్పింది మేము చెప్తే తప్ప అని ఇంకా ఈయన సమర్థిస్తాడు దానికి. ఆయన జగన్మోహన్ రెడ్డి దాచుకోలేదు కదా. అవును, రపరప అంటే ఏంది, అది ఏంది అని 5-6 సార్లు చెప్పించుకున్నాడు ఆయన. సినిమా డైలాగ్ కదా, చెప్తే తప్పేముంది అని ఓపెన్గా అన్నాడు. అంటే రపరప అంటే నరికేస్తాము అనేది సినిమా డైలాగు. రపరప నరికేస్తాం మేము అని సినిమా డైలాగ్ను వాళ్ళ కార్యకర్తలు అంటుంటే, అరే తప్పురా, ఇది మంచి భాష కాదు, మంచి సంస్కృతి కాదు, ఇది మంచి మెసేజ్ ఇవ్వదు అనేది చెప్పాలా, లేదా తోక ముడుచుకొని దాని గురించి ఏం ప్రస్తావించకుండా ఉండాలా? ఇది ఎవడైనా సభ్యత ఉండేవాడు చేసేది. దాన్ని కూడా సమర్థించుకునేటువంటి పద్ధతి మాట్లాడితే మనం ఏం చెప్తాం మనం? కాబట్టి సార్, ఇది కల్చర్. ఇది ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సోషల్ మీడియాలో మొదలైందండి. సోషల్ మీడియాలో మళ్ళీ మొదలైంది, ఈ లకారాలు వాడుతున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారు. అంటే నా పాయింట్ ఏమిటంటే, ఒక అరాచకమైనటువంటి కల్చర్ను, ఆంధ్ర ప్రజల యొక్క సంస్కృతి కాదండి ఇది. ఆంధ్ర ప్రజలు గౌరవానికి గౌరవంగా ఒకరినొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవడానికి మన పేరు. రాజకీయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అరాచకమైనటువంటి కల్చరు, రెచ్చగొట్టడం, దౌర్జన్యం చేయడం, అవతలోడు కుమిలిపోయేటట్లుగా వాళ్ళ గురించి అవహేళన చేయడం, వాళ్ళ అవమానకరంగా మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళకు వచ్చినటువంటి కల్చర్. అది ఆ కల్చర్లో భాగమే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు. నేను ఒకటేసారి చెప్పేది, ఇప్పుడు పట్టాభి గారు ఉన్నారు, ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏమైనా చెప్పుకొని మనం చేసే దాంట్లో సీరియస్గా ఎవరెవరు ఇట్లాంటి అరాచక ధోరణి, ఎవరెవరు డబ్బులు ప్రజాధనాన్ని మింగినారు, ఎక్కడెక్కడ ఈ ప్రజాధనం ఉందో సీరియస్గా పట్టించుకొని వాళ్ళందరినీ బోన్లో పెట్టడం ఒకటే పరిష్కారం, ప్రజల ముందు పెట్టడం ఒకటే పరిష్కారం. అందుకోసం ఇప్పుడు ఉండేటువంటి సీట్లు ఇంకా కొంచెం పని. మరి ఇప్పుడు ఆయన పట్టాభి చెప్తున్నాడు, ఈ మనీ ఎక్కడెక్కడ పోయింది, ఈ కంపెనీస్ అవన్నీ కనిపెట్టాలి సార్, కనిపెట్టాలా, అవి తీయాలా. అవి తీసి మీరు ఇదిగో ఈ డబ్బు దొరికింది, ఈ డబ్బు ఇట్లా పోయింది అని ప్రజల ముందు పెడితేనే వీళ్ళ ముఖాన్ని మసిపూసినట్టుంది. మళ్ళీ మనం సమాధానం చెప్పాల్సిన పనిలా. ఆ కాల్చి బట్టగాల్చి వేస్తారు అంటాడు. బట్టగాల్చి కాదు, ఆ మసి, ఆ నల్లటి మసి వీళ్ళ ముఖాలకు పూయాల. ఏ రకంగా సమర్థించుకుంటారు వీళ్ళు? కాబట్టి దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు డిఫరెంట్ సిట్స్ ఉన్నాయి. కొన్ని మెయిన్గా ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. అటువంటి చోట్లైనా సీరియస్గా ప్రభుత్వం స్పందించి మీరు కేంద్రం యొక్క ఒత్తిళ్లకు లొంగకుండా, ఎందుకంటే నేను తెలిసి నాకు బలమైనటువంటి ఆధారాలతో మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఉన్నారు అని. అట్లా కుదరదండి. ఈ రాష్ట్రంలో ప్రజల్ని మీరు సాటిస్ఫై చేయాలంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా, నాకేం వ్యక్తిగతమైనటువంటి తగాదా నాకేం జగన్మోహన్ రెడ్డితో, ప్రజాధనం అండి, వేల కోట్ల రూపాయలు ప్రజలకు నమ్మకం పెట్టి అధికారంలోకి పంపిస్తే ప్రజా విశ్వాసాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దని ఎందుకున్నారంట? కాదు జగన్మోహన్ రెడ్డి కాదు, గఫూర్ గారు జగన్మోహన్ రెడ్డి జోలికి పోవద్దని ఎందుకు అనుకుంటున్నారట కూటమి ప్రభుత్వం వాళ్ళు? పైనుంచి ఎందుకు అనుకుంటున్నారంటే దాని వెనుక ఒక సిద్ధాంతం ఉంది. తీసుకుంటా పట్టాభి గారు ఒక్క నిమిషం. 25 సీట్లు కావాలి మాకు, మీరు ఏం తగాదా పడినా రాష్ట్రంలో తప్ప
కేంద్రంలో ఈ రెండు పార్టీలే ఆ, మమ్మల్ని బలపరుస్తాయి, ఇంకో పార్టీని రానియకుండా మీరిద్దరూ ఉండండి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవో ఉన్నాయని చెప్తున్నారు. అది నాకు కొంచెం ఆధారం కూడా ఉంది, ఊరికి గాల్లో మాట్లాడడం లేదు. అందుకోసమే నాకేమి ఇప్పుడు ఎవరు ఏ వైఖరి తీసుకుంటున్నా నాకు సంబంధం లే, కానీ ప్రజాధనం కొల్లగొట్టబడింది అనేది ఫ్యాక్ట్ అండి. ఇష్టం వచ్చినట్లుగా అనేక కుంభకోణాలకు పాల్పడినారు ఫ్యాక్ట్ అండి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల కంటే కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఆయన ఆఫీసు చేసిన అరాచకాలన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. అవన్నీ బయటికి తీస్తేనే గౌరవం కానీ నిలబడుతుంది. ఆ కానీ గఫూర్ రోజుల్లో గారు మీరు అన్నట్టు ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఏది ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని కూటమి ప్రభుత్వం అనుకో